ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతదండి. చివరి వరకు చూడండి. ఇదొచ్చేసి ఎంఎస్ఐ ల్యాప్‌టాప్ పవర్ ఆన్ అవ్వట్లేదని చెప్పి తీసుకొచ్చారు. డెడ్ కండిషన్‌లో ఉంది. దీని హింజ్ గూడా విరిగిపోయిందనమాట. 1 ఆర్ 2 టైమ్స్ బయట చేయిచ్చారంట. నిలబడట్లేదని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రిఫర్ చేస్తే మన దగ్గరకొచ్చారంట. యాజ్ యూజువల్‌గా ప్రాసెస్ ప్రకారం ఏ ల్యాప్‌టాప్ అయినా బ్యాటరీ కనెక్షన్ రిమూవ్ చేసేసుకోవాలి. దీని విషయానికొస్తే పవర్ బటన్ కీబోర్డ్‌లోనే ఉండడం వల్ల పవర్ కీ వచ్చేసి ఫెయిల్ అయిందనమాట. సో, కస్టమర్ కీబోర్డ్ మార్చుకుందామంటే ఎక్కడ అవైలబుల్ లేదు. ఎంఎస్ఐ యాజ్ యూజువల్‌గా ఎక్కడ దొరకదనమాట. సో, మనమేం చేసామంటే ఓన్లీ పవర్ బటన్ ఒకటే ప్రాబ్లమ్ ఉంది కదా అని మదర్ బోర్డ్‌లో పవర్ స్విచ్ ఎక్కడైతే ఉందో దానికి పాజిటివ్ అండ్ నెగెటివ్ పొలారిటీస్ ఇచ్చి, ఆ స్విచ్‌ని బయట మనం కనెక్ట్ చేద్దామని చెప్పి థింక్ చేసామనమాట కస్టమర్‌కి ఫేవర్‌గా ఉండాలని. మనమైతే ఒకసారి ట్రయల్‌గా పాజిటివ్, నెగెటివ్ ఇచ్చి ఆన్ చేసి చూసామనమాట. పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఎలా ఫిట్ చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనమైతే దీన్ని బయట ఫెవిక్విక్ ఎందుకేస్తామంటారా? ఆ స్ట్రాప్ గరిపియడానికండి. ఆ స్విచ్‌కి దానికి మధ్యలో ఒక స్ట్రాప్ ఉంటది. ఎందుకంటే షార్ట్ అవ్వకుండా. పాజిటివ్, నెగెటివ్ యాజ్ యూజువల్‌గా కనెక్షన్ ఇచ్చేసాం. గలీజ్‌గా కనపడకుండా హోల్‌లోంచి బయటికి తెప్పించాం ఆ 2 వైర్‌లని మాత్రం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం వర్కింగా కాదా అని. పవర్ ఆన్ చేసాం. పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందనమాట. మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే రండి. ఎటువంటి ఇష్యూస్ అయినా మనం రిజాల్వ్ చేస్తాం. అండ్ హింజ్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా చేసామో చూడండి. న్యూ ల్యాప్‌టాప్ లాగా ఉంది. మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే రండి. మన దగ్గర ల్యాప్‌టాప్స్ కూడా దొరుకుతాయనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఏసి మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు.